వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. ఓకే సార్, ఇప్పుడు సీత పెట్టిన పాయింట్స్ విషయానికి వస్తే హౌస్లో స్ట్రాంగ్ ఉమెన్ ఎవరు? హౌస్లో ఉన్న యష్మినా, హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన సోనియా, సీతనా? ఖచ్చితంగా యష్మినే అని చెప్తా స్ట్రాంగ్ వీళ్ళకంటే. ఓకే. ఎందుకంటే ఆ రేంజ్ లో గేమ్ ఆడుతుంది. అసలు వీళ్ళైతే తట్టుకునేటోళ్ళు కాదు. అంత ట్రయాంగిల్ ఉంటే ఎప్పుడో ఏడుస్తూనే ఉండేవాళ్ళు కూర్చుని. ఆమె చిన్న పాయింట్కే నాగార్జున అన్నందుకే చల్ నేను బిగ్ బాస్ ని ఇది చేసి వెళ్ళిపోతా, అది చేసి వెళ్ళిపోతా, బ్రేక్ టైంలో అన్నానందుగా గంట సేపు మాట్లాడా. కొంచెం టెలికాస్ట్ చేశారు. అభయ్ నవీన్ చేసినట్టు నేను కూడా చేసి ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోవాలా అనే రకంగా వెళ్ళిపోయింది. ఏది నిన్న ఒక మాట అన్నందుకు వీకెండ్ వెళ్ళిపోయింది. యష్మిని ఎన్నిసార్లు తిట్టారు? ప్రేరణ నుంచోబెట్టి ఎన్నిసార్లు కడిగేశారు నాగార్జున. లాస్ట్ సీజన్ చూద్దాం, శోభా శెట్టిని తిట్టిన తిట్లు నాగార్జున ఎవరిని తిట్టలే. అమ్మాయి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి సార్ మరి ఎట్లా ఆడాలి సార్ గేమ్, నా గేమ్ నేను ఆడుతున్నా, నాకు ఏది అనిపిస్తే అది చేస్తున్నా, ఇలా ఉందే మన అప్పుడు వెర్షన్. సో వాళ్ళని తిట్టినట్టు తిడితే ఇంక వీళ్ళు తట్టుకోలేరు. సీతను 2 సార్లు పొగిడి ఒకసారి తిట్టినందుకే నీ గేమ్ ఏమైపోయిందమ్మా, నువ్వు చీఫ్ అయిపోగానే రిలాక్స్ అయిపోయావు అనేసరికి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. నువ్వు వెళ్ళిపోయావు, ఫ్రస్ట్రేట్ అయిపోయి నిన్ను ప్యాచప్ చేసుకుంటానికి వచ్చిన యష్మిని కూడా ఇప్పుడు కాదు, నేను తర్వాత మాట్లాడితే యష్మి వెళ్ళాను. మరి నువ్వు స్ట్రాంగ్ ఉమెనా, యష్మి స్ట్రాంగ్ ఉమెనా? ప్రేరణ ఎన్ని తిడుతున్నారు? ప్రేరణ ఎంతమందిని తిడుతుంది? తిడుతుంది, విపరీతంగా తిడుతుంది. నీకు సిగ్గులేదా అంది, అదంది. అవును, ఇప్పుడు ఒక విషయం ఆడుకుందాం. 2 కోణాలు ఉంటాయి ఎప్పుడు కూడా ఒకదానికి. ఇప్పుడు సీతాఫలం వద్దన్నా నువ్వు తినేసావు, నాకు ఎట్లుంటది, రగిలిపోద్ది కదా. నేను చీఫ్ని, నేను ఇక్కడ మెగా చీఫ్ని, సీతాఫలం తినద్దు ఒకటే ఉందని చెప్పి వెళ్ళా. నువ్వు కావాలని రెచ్చగొట్టినట్టు నన్ను తినేసావు. నాకు నామినేషన్ పాయింట్ ఇద్దామని తినేసి ఉండొచ్చు నబీల్ అన్నట్టు. నబీల్కి అదే, మనం కావాలని నామినేషన్ పాయింట్ ఇచ్చి నామినేషన్ లోకి వెళ్ళొచ్చా, అప్పుడు సేవ్ అవుతామా? నబీల్కి ఎంత ఆశ్చర్యం అంటే, నబీల్కి ప్రేరణకి గౌతమ్ ఎట్లా సేవ్ అయ్యిండు అని ఆశ్చర్యం వాళ్ళకి. అరే మొన్న ఎలిమినేట్ అయిపోయిండు రెడ్ లోకి వెళ్ళి, ఎట్లా సేవ్ అయ్యాడు గౌతమ్ అంటే బాలని సీతాఫలం తిని నామినేషన్ పాయింట్ ఇచ్చాడా? నబీల్కి అసలు ఎక్కతలేదు అది. చాలా సేపు పడుకుని బెడ్ మీద కూడా బిగ్ బాస్ ని అడ్రస్ ఇస్తూ మాట్లాడాడు. మీకు లైవ్ లో టెలికాస్ట్ కాలేదేమో అది. బిగ్ బాస్ కావాలని ఇలాగా నామినేషన్ పాయింట్ ఇచ్చుడు కరెక్టా? అట్లా ఇయ్యచ్చా నామినేషన్ పాయింట్? మన ఎదుటోళ్ళకి ఇస్తే జనాలకు నచ్చుతుందా? అవినాష్ని అడుగుతున్నాడు. అవినాష్ అడిగితే ఏమో సమ్ టైమ్స్ అది కూడా వర్కౌట్ అవ్వచ్చు అని అవినాష్ చెప్తున్నాడు. సో ఇది ఎలాగుంటుందంటే, ఇక్కడ ఒక మెగా చీఫ్ గా నేను నీకు చెప్పా తినద్దన్నా, నువ్వు నన్ను రెచ్చగొట్టినట్టు తినేసినావు, నా ముందే తింటున్నావు, చూసినావా నువ్వు తినద్దన్నా నేను తినేస్తున్నా అని నేను చెప్తున్నావు. నేనేమంటా అంతకు మించి నిన్ను సిగ్గు లేదా నీకు చెప్పినా అన్న. నా వర్డ్ మేబీ రాంగే, తప్పే, అది మ్యాటర్ ఆఫ్ సీతాఫలే అనుకుందాం, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సీతాఫలమే. బట్ ద బిహేవియర్ ఏంటి? నేను వద్దన్నా నువ్వు చేసావు కావాలని రెచ్చగొట్టినట్టు. అది కదా తీసుకోవాల్సింది కన్సిడర్. ఈ అమ్మాయికి అసలే నోటి దూలని తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు నైని పావని ఉంది, జైల్లోకి వెళ్ళింది. అక్కడ సమ్మోర్ వేరే మ్యాటర్ లో నామినేషన్స్ వస్తుంటే కిల్లర్ గర్ల్స్ లో నేనే నేను నామినేట్ చేసిన అంది. అది ఒక ట్రిగ్గర్ చేసిన. నువ్వు చేసేది ఏముంది, నన్ను నువ్వెందుకు చేసినావు? అక్కడ పృథ్వీ కూడా ఉన్నాడు, పృథ్వీ కూడా బ్లాక్ చేసిండు 2 సార్లు ప్రేరణని. అదే చెప్తుంటే లేదు నేనే చేస్తా అంది. ఇంకోసారి నువ్వేమైనా పుడింగా చేయడానికి, పుడింగ్ అంటే నువ్వేమైనా తోపా, నువ్వు ఒక్కదానే తోపా ఇక్కడ అని అంది. ఫీల్ అయింది. ఓకే డన్, ఫీల్ అయింది. నీ మనోభావాలు రెస్పెక్ట్ ఇద్దాం. బట్ ఇక్కడ త్రూఅవుట్ ఆఫ్ వర్డ్ రాంగ్ అయి ఉండొచ్చు మేబీ ప్రేరణ. బట్ ప్రేరణ రెచ్చగొట్టింది మాత్రం రైటేగా. ఇప్పుడు ప్రేరణ తిట్టడం తప్పే, మనమేం ప్రేరణ వెనకేసుకు రావట్లే. ఈ ప్రేరణ తిట్టిని అన్ని వీళ్ళు నామినేషన్ పాయింట్లకు తీసుకొస్తున్నారు. పాయింట్లకు తెచ్చి నువ్వు క్యారెక్టర్లెస్ అన్నావు. క్యారెక్టర్లెస్ అని ఎప్పుడు అంది? తను డిపెండ్ చేసుకుంటుంటే విష్ణుప్రియ వచ్చి వాంటెడ్ గా అంటే ఒక గ్రెడ్జ్ ఉంది వీళ్ళకి, దోశ గ్రెడ్జ్ ఉంది. ఆ గ్రెడ్జ్ లో అక్కడ యాక్చువల్ గా సీతను ప్రేరణ ఫైట్ చేసుకుంటున్నారు ఎక్స్ కోసం. ఈ అమ్మాయి అసలు వెళ్ళాల్సిన అవసరమే లేదు. అక్కడ సీత పిలవలే, విష్ణు రా అని పిలవలే. మళ్ళా చూసుకోండి వెళ్ళి ఎగ్ టాస్క్ ఎవరైనా కానీ, నేను చెప్పిన తర్వాత చూసుకోండి, ఆడియన్స్ కూడా చూసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. విష్ణుప్రియ వెళ్ళి లాగుతుంటే ఇదిగో ఈ రాక్షసు వచ్చింది చూడండి, ఈ రాక్షసు వచ్చింది చూడంటే ఏం పెద్ద ప్రాబ్లం. అక్కడ ఆల్రెడీ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఒక ఫైటింగ్ అనేది జరుగుతున్నప్పుడు నువ్వు వస్తే అలాగే కదా మాట్లాడతాం మేము.
మాట్లాడినప్పుడు అప్పుడు ఏమంది, నువ్వే రాక్షసి అంది, నువ్వు పోవే అంటే నువ్వు పోవే అంది, పోవే క్యారెక్టర్లెస్ అంది అంది. అసలే మనకి నోటిదూలు ఉంటది కొద్దిగా, నువ్వు రెచ్చగొడితే ఇంకొంచెం రెచ్చిపోయి ఇవన్నీ తప్పులే కాదని అనట్లా. ఇప్పుడు ఫుడ్ విషయంలో స్ట్రిక్ట్ చేస్తుంది. నబీల్ని ఫస్ట్ లో ఏదో తినాలన్నా తినొద్దంది, నిఖిల్ని ఎక్స్ట్రా దోశ వేసి పెట్టాలంటే ఇప్పుడు కాదు వేసుకోవాల్సిన అవసరం లేదంటే పాపం యష్మి నా దోశ తినరా అని చెప్పి అప్పుడు కూడా యష్మి నిఖిల్ మీద కన్సర్న్ సపోర్ట్ ఇది జరిగింది. దాని తర్వాత వాళ్ళ ఆయన వచ్చి చెప్పి వెళ్ళిన తర్వాత కూడా తేజ ఎక్స్ట్రా దోశ తింటే వద్దంది. వద్దంట మీన్స్ ఎక్స్ట్రా దోశ ఎందుకు తినాలి అనేది పాయింట్. ఇప్పుడు నీకు 4 దోశలు నీ వాటర్ నీకు పెట్టినప్పుడు నీకు ఎక్స్ట్రా దోశ ఎందుకు అనేది పాయింట్. కానీ జనాలకి ఏమనిపిస్తుంది, అవును పాపం వాడు తినగలడు కదా, ఇంకో దోశ ఇస్తే నీ సొమ్మేం పోయింది అనిపిస్తుంది. ఇంకో దోశ నీకు ఇవ్వాలంటే ఇంకొకటి సాక్రిఫైస్ చేయాలి కదా, ఆడెవడో కనుక్కో తీసుకో తిను నాకేం అభ్యంతరం అంటది. ఈ చెప్పడం ప్రాబ్లం ఉంటుంది ఈ అమ్మాయికి. ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్, పర్ఫెక్ట్ గా ఉంది పాపం. కానీ చెప్పడం నీకు సిగ్గులేదా పో ప్రయాణం ఇలా వెళ్ళి దోశ ఇట్లా వేస్తే మనకంటే ఆ రోజు విష్ణుప్రియ అంత ఇంటెన్షన్ తో వేయలేదని అక్కడని నాగార్జున ముందు మాత్రం లేదు సార్ ప్రేరణ కోపంతోనే వేసింది అన్నాడు. విష్ణుప్రియ జైల్లో పెట్టినట్టు పెట్టారు నాకు అంది, గుర్తుంది కదా మీకు? ఆ టైంలో మణికంఠ వచ్చి కన్విన్సింగ్ గా మాట్లాడదామని వెళ్తున్నప్పుడు ఏపా పోరా అంది. అది ఒక నైజం అమ్మాయిది అంతే. అమ్మాయి ఏమి యాక్టింగ్ చేయట్లా, తను ఎట్లా ఉంది బయట, ఎలా బిహేవ్ చేస్తుంది, ఎంత యారోగెంట్ గా ఎంత యాటిట్యూడ్ చూపెడుతుంది బయట, సేమ్ అదే యాటిట్యూడ్ అక్కడ చూపెడుతుంది. వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్పారు, అదే చెప్తున్నారు, బయట ఎంత యాటిట్యూడ్ ఉందో అనేది అక్కడ కూడా చూపెడుతుంది. నైని పావని ఫీల్ అయింది కూడా అదే కదా, ఈ అమ్మాయి ఏపా అంది సార్ నన్ను, ఏ పో అని మామూలుగా అన్నాం, పో అంటే తప్ప ఓ పో అని. ఒక రోజు ఏమైందంటే మీరు లైవ్ చూడలేదేమో, డైనింగ్ టేబుల్ మీద కూర్చుని నిఖిల్ ప్రేరణ మాడుకుంటున్నారు తింటూ, అరే పో అంటే తప్ప అని అడిగింది. పో అని మామూలుగా అంటే తప్పు ఉండదు ప్రేరణ, ఏలే పో అని ఒక రకంగా అంటారు, అది తప్పు ఉంటుంది. ఏ పోయే అని ఆ ఇంటెన్సిటీ ఆఫ్ వర్డ్ థ్రోయింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి తప్పులు ఎంచుతారని క్లియర్ గా చెప్పాడు నిఖిల్. అంటే ఇది బహుశా ఆడియన్స్ చూసారో లేదో నాకు తెలియదు, ఒకసారి లైవ్ లో జరిగింది, ఇది చెప్పాడు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎంత వరకు త్రో అవుట్ ఆఫ్ మన వర్డ్ వెళ్తే మిస్టేక్ అవుతుందని తెలియలే, ఇప్పుడు తెలుసుకుంది. ఆదిత్యం చాలా క్లియర్ గా చెప్పాడు, శేఖర్ భాష వచ్చి చెప్పాడు, చాలా క్లియర్ గా చెప్పాడు శేఖర్ భాష, నువ్వు కొన్ని వర్డ్స్ ఇట్లా మాట్లాడేస్తున్నావు. హరితేజ చెప్పిందబ్బా, ఫస్ట్ వైల్డ్ కార్డ్ వచ్చినప్పుడే చెప్పారు కదా నీకు, నామినేట్ చేసి 4 నామినేషన్లు వేసి చెప్పారు, సేమ్ ఇదే చెప్పారు. నీ వర్డ్స్ నువ్వు అనే పదాలు వదిలేస్తున్నావు, నువ్వు ఆడే గేమ్ బాగా ఆడుతున్నావు, డెస్పరేట్ గా మెగా చీఫ్ అవ్వాలని ఉంది నీకు, అది నచ్చుతుంది, బట్ నువ్వు వాడే పదాలు నచ్చట్లా, ఇలా చెప్పారు. బట్ షీ ఈజ్ స్ట్రాంగ్ ఉమెన్, మీరు స్ట్రాంగ్ ఉమెన్ పోల్చమన్నారు కాబట్టి స్ట్రాంగే, అందుకని ఇన్ని వారాలు ఉంది, గేమ్స్ లో స్ట్రాంగే ఆడుతుంది బ్రహ్మాండంగా. ఒక ఫిజికల్ టాస్క్ వచ్చినా ఏ టాస్క్ వచ్చినా వెనకడుగు వేయట్లే. ఇప్పుడు సీత కూడా ఉండుంటే మేబీ ఆడుండేదే ఫిజికల్ టాస్క్ అయ్యి, నాకు తెలియదు కానీ సీత గేమ్ అక్కడ వరకు అయితే బానే ఉంది. బట్ వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే నీకు హౌస్ లో ఉన్నప్పుడు సంగతి మనం ఆడుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు వరకు కూడా నువ్వు ప్రతి చిన్న దానికి ఏడ్చావు కదా, ప్రతి చిన్న విషయాలకు కూడా ట్రిగ్గర్ ఏడ్చి దాన్ని చెప్పడం ఎలా చెప్పావు అంటే అందరికీ కూడా ఏడుపు నా ఎమోషన్, ఏడుపు నా బలం అని. దీని మీద నామినేషన్ కూడా పడ్డది పృథ్వీని. మరి ఏడుపు నీకు బలం అన్నప్పుడు నువ్వు పృథ్వీని ఎగ్రెషన్ బాగా తగ్గించుకో, ఆ టాస్క్ లో ఎగ్రెషన్ అంటే పృథ్వీ ఇదే అన్నాడు, ఎగ్రెషన్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అన్నాడు. నీకు ఏడు బలం ఎలాగో నాకు ఎగ్రెషన్ బలం, తప్పేముంది? మరి నువ్వు అక్కడ తప్పు అన్నప్పుడు నీది కూడా నీకు తప్పే, యు ఆర్ నాట్ స్ట్రాంగ్. నువ్వు స్ట్రాంగ్ కాదు కాబట్టి ఆడియన్స్ పంపిస్తారు. నీ సోషల్ మీడియా ఫేమ్ కూడా ఉంది కదా, మరి ఎందుకు సేవ్ అవ్వాలా? యష్మి ప్రేరణతో పోలిస్తే ఎక్కువే ఉంది కదా, ఎందుకు సేవ్ అవ్వాలా? సో గేమ్ సమ్మోర్ ఎక్కడో నచ్చలా, ఆడియన్స్ కి అనేది నచ్చలా, అందుకని వెళ్ళిపోయింది. అలాగే సోనియా కూడా చిన్న వాటికి చిలవలు పలవలు చేసుకుంటూ ఉండేది. అంతేందుకు స్టార్టింగ్ వచ్చినప్పుడే వాళ్ళు ఆరెంజ్ తోనే ఒక గేమ్ ఆడుతా ఉన్నారు, శేఖర్ భాష క్యాచ్ ఆడుతున్నారు, ఆడుతుంటే పండుతో ఆడద్దని చెప్పింది. అది చెప్పిన పద్ధతి నచ్చక శేఖర్ భాష వచ్చాడు తప్ప, ఏ పండుతో ఆటలేంటన్నా ఇచ్చేయండి అన్న, తినేదాట్లతో ఆడద్దు, ఇలా మాట్లాడితే ఉండేది కాదు. సో నువ్వు పెడతావే త్రోట్ ఆఫ్ స్ట్రాంగ్ గా గట్టిగా ఇట్లా చెప్తే ఆడతాను, నాకు ఇచ్చిన పండు ఏంటి, నేను తింటా పాడేసుకుంటా, నా ఆరెంజ్ సినిమా పాటలు పాడుకుంటే వెళ్ళాడు. మనోడు చేసింది మిస్టేకే,
కానీ చెప్పిన పద్ధతి అనేది కరెక్ట్ గా లేదు కాబట్టి ఇక్కడ రిసీవింగ్ కరెక్ట్ గా ఇవ్వాల. యాక్షన్ బట్టి రియాక్షన్ యాక్షన్ బట్టి రియాక్షన్ అనుకోండి, వాట్ ఎవర్. అక్కడ మాట్లాడిన పద్ధతిని బట్టి మనోడు రియాక్షన్ అనేది ఇచ్చాడు. స్టార్టింగ్ వెరీ స్టార్టింగ్ లేదు. ఆ తర్వాత నీకు ఎప్పుడైతే యష్మిన్ సెలెక్ట్ చేశాడో శేఖర్ భాషని కాదని చీఫ్ కింద నిఖిల్, అప్పుడు తిరగబడింది. తిరగబడినప్పుడు నిఖిల్ కన్విన్స్ చేశాడు, నేను ఎందుకు ఇచ్చాను, దిస్ ఈస్ ద రీజన్స్ అని. ఆ తర్వాత మెగా చీఫ్ కింద కూర్చుని వీళ్ళు నామినేషన్స్ అప్పుడు ఒక ఇద్దరు నామినేట్ చేయాలి, కత్తితో ఇలా పొడవాలి అన్నప్పుడు ఆ బిట్ ఆఫ్ మూమెంట్ లో వేరే వాళ్ళ ఇద్దరు బదులు ఒకరిని తీసుకున్నందుకు యష్మిన్ తప్పు పట్టారు. నువ్వు ఫేవరెటిజం చేస్తున్నావు ఎందుకు? మణికంఠ అయితే డైరెక్ట్ చెప్పాడు, ఇందాక వాళ్ళిద్దరు పర్సనల్ లో దూరనన్ను, ఇప్పుడు మరి వీళ్ళిద్దరు పర్సనలే కదా, సోనియా అండ్ ప్రేరణ వీళ్ళిద్దరిది పర్సనలే కదా, మరి ఇందులో జడ్జిమెంట్ ఎట్లా ఇచ్చావు అని అడిగాడు. ఇక్కడ నువ్వు ఫ్లిప్ అయ్యావు యష్మి, సమస్య లేదంటే నో, అది నాకు వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అనిపించింది, ఇది ఇందులో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నా కాబట్టి పర్సనల్ మ్యాటర్ కాదని చాలా ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది అమ్మాయి, ఇచ్చి కొట్టింది. ఆ టైంలో సోనియా కూడా చాలా యారగెన్సీ ఉంది. ఆ తర్వాత చిన్న చిన్న విషయాలకి ఏడ్చింది, బాగా ఎమోషనల్ అయిపోవడం, ఏడవడం, ఓదార్పు యాత్రలు వీళ్ళు మొదలు పెట్టడం, ఇదంతా కూడా జరిగింది. మరి అలాంటప్పుడు నువ్వు పక్కనే ఉండి సపోర్ట్ తీసుకుని అంత ముందుకు వచ్చినప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాగార్జున అడుగుతున్నా నువ్వు మాట్లాడలేకపోయావు. అక్కడ యష్మిని క్లాస్ పీకినా, ప్రేరణని పీకినా, ఈవెన్ విష్ణుప్రియ అని అంటున్నా కూడా విష్ణుప్రియ జోలీగాని సమాధానం చెప్పుకుంది. మరి నువ్వెందుకు తీసుకోలేకపోయావు? నిన్ను నాగార్జున గారు అంటున్నప్పుడు నువ్వు తీసుకోలేక బ్రేక్ టైంలో హర్ట్ అవ్వడం కానీ అది కానీ బయటకు వచ్చేయడం కానీ జరిగింది. అంటే ఇక్కడ స్ట్రాంగ్ ఉమెన్ ని పంపించడంలో నిఖిల్ పాత్ర ఎక్కడుంది? మీరు గేమ్ ఆడక ఏం చేయక మీరు వెళ్ళిపోయారు. నిఖిల్ పాత్ర ఏముంది? సోనియా అవుట్ అయిపోవడంలో నిఖిల్ పాత్ర ఎక్కడుంది? పోనీ నామినేట్ చేసిండా? లేదు. పోనీ సీత నామినేట్ చేసిండా? లేదు. సీత నామినేట్ చేసి ఉంటే నువ్వు ఆ డైలాగ్ అనొచ్చు, నువ్వు కావాలని మచ్చిక చేసుకున్నట్టు నటించి నువ్వు బ్లఫ్ మాస్టర్ లాగా నన్ను నామినేట్ చేసి పంపించావు అని ప్రూవ్ చేయి. ఇదిగో పలానా టాస్క్ లో నువ్వు ఇలాగా తేనె పూసిన కత్తిలాగా నా గొంతు కోసావు అని నిరూపిస్తే ఆడియన్స్ మెచ్చుకుంటారు. ఊరికే వచ్చి స్టేట్మెంట్ ఒకటి పాస్ చేసి వెళ్ళిపోతే అవదు. సోనియా అలాగే చేసింది, సీత అలాగే చేసింది. ఇప్పుడు ఉన్న వాళ్ళే హౌస్ లో గట్టిగా మాట్లాడుతూ విష్ణుప్రియ కూడా స్ట్రాంగ్ ఉమెన్. ఎందుకంటే తను ఏదైతే ఫస్ట్ నుంచి అందో, మనం చాలా సార్లు విష్ణు పురాణం గురించి మాట్లాడుకున్నాం, వద్దులేని పోతే తెల్లారిపోతుంది మనకు అని కూడా అనుకున్నాం. ఎందుకంటే తను అలాగే ఆడతాను అలాగే ఉంటానని యాంకర్ రవి వచ్చి నీకు ఎందుకు ఓటేస్తారమ్మా అన్నా కూడా నేను ఇలాగే ఉంటా అంది. అవునా కదా? అట్టిపండు ఒలిచి చెప్పి నీ గురించి నువ్వు ఆడితే ఓటేస్తారు తప్ప పృథ్వీ గురించి ఆడితే ఓటేయరమ్మా అన్నా కూడా నేను పృథ్వీ గురించి ఆడితే అది నచ్చి జనాలు నాకు ఓటేస్తారండి. సో చూడండి, అంత లాజిక్ వెళ్తే నీకు నమస్కారం అన్న నాగార్జున కూడా నవ్వాడు. అంటే అంత స్ట్రాంగ్ గానే ఉంది. ఫస్ట్ నుంచి ఏదే పాయింట్ ఉందో ఫ్లిప్ అవడం జరిపడం వాళ్ళ నాన్న చెప్పారు వచ్చి, అది కొంచెం రాంగ్ వెళ్తుందేమో. సమ్మర్ అది లైకింగ్ అనుకో ఏదైనా అనుకో, లవ్ మాత్రం కాదు. ఇంట్రెస్టింగ్ స్ట్రాంగ్ అతనితో ఉంటే ఏమందండి, నాకు ధైర్యం వస్తుంది, అతడితో ఉంటే నాకు ఒక మోటివేషన్, అతడితో కాఫీ తాగినంత ఇంకోటేదండి బూస్ట్ వస్తుంది, కాఫీ తాగినంత కిక్. కాఫీ మనం ఎందుకు తాగుతాం? చాలా బాగుంటది ఫ్లేవర్, ఒక ఎనర్జీ వస్తుంది కదా, అంతే పృథ్వీ ఉంటే ఎనర్జీ. ఇట్లా మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా కట్ ఇట్ ఆఫ్ చేసుకోవాలి. తను ఏదైతే స్ట్రాంగ్ ఫస్ట్ నుంచి ఉందో అలాగే ఉంది. బట్ టాస్క్ లో వచ్చినప్పుడు తనకు ఎంతవరకు ఆడగలితే అంతవరకు ఆడింది. విన్ అయిందా లూజ్ అయిందా పక్కన పెడదాం, ఎఫర్ట్ అనేది అక్కడ వరకు ఉంది. సమ్మోర్ ఏమన్నా విష్ణుప్రియ ఫ్యాన్స్ ఉంటే మేబీ ఏమన్నా విష్ణుప్రియ లైక్ చెప్తారు వీళ్ళకంటే కూడా, వెళ్ళిపోయిన వాళ్ళకంటే. సో సమ్మర్ అందుకనే వాళ్ళు ఇంకా స్టిల్ హౌస్ లో ఉన్నారు, వీళ్ళు వెళ్ళిపోయి వచ్చి ఇన్ని కబుర్లు చెప్పారు. అది ఓకే సార్.